అంటే ఇది నా తలరాత, దేవుడు నాకు రాసి పెట్టాడు. మరి అప్పుడు అది దేవుని చిత్తం అవుతుందా, లేదంటే బ్లెస్సింగ్స్ దేవుని చిత్తం అవుతుందా? హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు ఒక టాపిక్ మీద డిస్కషన్ చేద్దామని చిన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పటి వరకు సేవకులు చేసే డిబేట్స్ చూసుంటారు, Q&A సెషన్స్ చూసుంటారు. కానీ ఒక సాధారణమైన విశ్వాసుల అభిప్రాయాలు, వారికి ఉన్న అనుభవాలు మనం ఎప్పుడు గుర్తించం. ఇక్కడ మాట్లాడే మేమిద్దరం కూడా ఒక మామూలు క్రైస్తవులమే. కాబట్టి మేము మాట్లాడింది నిజం, సత్యమని మేము అనం, కానీ కేవలం ఇవి మా అభిప్రాయాలే. ఈ డిస్కషన్ ద్వారా మీరు కూడా వాక్యాన్ని ఇంకా లోతుగా అన్వేషిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా మనం లేట్ చేయకుండా డిస్కషన్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు మనం చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం అనే టాపిక్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కరూ జనరల్గా ఏది జరిగినా సరే దేవుని చిత్తం అని ఎక్కువగా వాడే పదం అది. సో అందుకే ఆ పదాన్ని మేము చూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నాతో పాటు ఉన్నది మా అక్క. జనరల్గా మన క్రైస్తవ జీవితాల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడే పదం దేవుని చిత్తం అని కదా. అంటే ఏది జరిగినా సరే దేవుని చిత్తంలోనే జరుగుతుందా? దానికి నువ్వేమంటావు అక్క? దానికి సమాధానం ఏంటి? అంటే మేబీ ఇది ఒక లాంగ్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. అయితే దేవుని చిత్తము అనేది నాకు తెలిసి మనము అనవసరంగా కూడా వాడతామేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ దేవుని చిత్తమే అయ్యి ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే మన జీవితంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, దానికి కూడా మనం ఏమనుకుంటే ఏమో దేవుని చిత్తమేమో, అందుకోసమని ఫెయిల్ అయ్యానేమో అలా అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే నేను ఇది చిన్న ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. కాబట్టి నేనేమనుకుంటానంటే ప్రతిదీ దేవుని చిత్తం కాదు, కొన్ని మనం చేసే వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అని కూడా అంటాను. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనం చేసుకున్న క్రియలను బట్టి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తామని అంటాం, అంతేనా? కానీ అవును, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. అది ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లోనే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు తెలిసినంతవరకు దేవుడు కూడా అలౌ చేస్తూ ఉంటాడు. మనం ఎవరో లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన లేదు. బైబిల్లోనే యోబు గారు ఉన్నారు. ఈ యోబు జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసిన దేవుని మహింపరచడానికే జరిగినాయి. తర్వాత మనం రాను జనరేషన్స్లోని ఆయన ఒక ఎగ్జాంపుల్ లాగా జీవితంలో, అంటే ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమంటారు, ఇదంతా పడే కన్నా దేవుని దూషించి మరణాన్ని వాళ్ళ వైఫ్ కూడా అంటారు. సో అలాగా, అంటే అలాంటి నిజంగా అలా చెయ్యాలంటే దేవుని మీద చాలా విశ్వాసం ఉండాలి కదా. మామూలుగా అయితే అంత ఘోరంగా పిల్లలు చనిపోయి ఉన్న ఆస్తంతా పోయి, అది కాకుండా తన శరీరం మీద పుల్లు వచ్చేసి అలా అవుతున్నా కానీ దేవుని విడిచిపెట్టకుండా ఉన్నారంటే దేవుని మీద ఎంత విశ్వాసం, ప్రేమ అయి ఉండొచ్చు. సో అలాంటివన్నీ మనకు నేర్పించడానికి, అంటే యోబు గారు బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్. యోబు గారు అనే కాదు, విశ్వాసం గురించి చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలా అయితే అబ్రహాం గారికి సొంతగా పిల్లలు ఉన్నారా? 100 years వరకు లేరు. సో ఇవన్నీ కూడా మనం అవన్నీ వాళ్ళు చేసుకున్న కాన్సిక్వెన్సెస్ అంటే కాదు. దేవుడు కొన్ని అలౌ చేస్తారు కొంతమంది జీవితాల్లో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సహజ మరణాలు చూస్తుంటాము ప్రతి ఒక్కరు. అంటే జనరల్గా లైక్ ఇప్పుడు రాజమండ్రి నుండి వైజాగ్ వెళ్తున్నాం అనుకో, జనరల్గా చనిపోతారు, అంటే రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతారు. అంటే నేను ఇంకోటి చెప్తాను ఏంటంటే, లైక్ ఏమన్నా మందు తాగి వెళ్ళారనుకో, వాళ్ళు చేసుకున్నది కాబట్టి యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళు చేసుకున్నది. కానీ సహజంగా యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం, గుండెపేటుతో చనిపోవడం, ఇలాంటివి ఏమన్నా జరిగినాయి అనుకో, అది దేవుని చిత్త ప్రకారమే జరిగిందంటావా? దానికి నీ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసినంత వరకు దేవుడు అందరి లైఫ్కి సేమ్ స్టోరీ ఇవ్వరు. నువ్వెవరినన్నా చూసావా మన క్రిస్టియన్ సొసైటీలోని పాస్టర్స్ ఫ్యామిలీస్ కానీ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడన్నా బ్రేక్ అయిపోవడం చూసావా? లేదంటే వాళ్ళ విశ్వాసంలో ఆగిపోవడం చూసావా? నేనేమనుకుంటానంటే దేవుడు అలాంటివన్నీ పిక్ చేసుకుంటాడు. వాళ్ళు కాకపోతే నాకు తెలిసి వేరే వాళ్ళు అంత ఫ్రూట్ఫుల్గా జీవించలేరని నేను అనుకుంటాను. కొన్ని మరణాలు కొంతమందికి అలౌ చేస్తారు దేవుడు అనుకుంటాను. తర్వాత అది చెప్తూనే ఇంకొకటి నేను ఏం యాడ్ చేస్తానంటే, కొన్నిసార్లు నువ్వు అన్నట్టుగా తాగేసి నడపడం వల్ల యాక్సిడెంట్ అవడం వేరు. అది కాకుండా నార్మల్గా ఇప్పుడు మన లైఫ్లో కూడా జరగవచ్చు. అంటే పాస్టర్స్ గురించి చెప్పాను, మన లైఫ్లో కూడా జరగవచ్చు. వాళ్ళు తాగడం ఒకటే సిన్ కాదురా మన జీవితాల్లోని, దానికి మించిన చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు బయటకు కనబడని సిన్స్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళ జీవితాలు ఏమిటంటే సాతానికి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇంటర్ఫియర్ అవడానికి. సో సాతాన్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఓవర్టేక్ చేసుకుంటుంది, వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ అథారిటీ యూస్ చేస్తుంది. సో అలాగా సాతాను ఇంటర్ఫియరెన్స్ ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి దేవుని ప్రొటెక్షన్ లేదా అంటే మన క్రియల ద్వారా నాకు తెలిసినంత వరకు దేవుని నుంచి మనం దూరం అయిపోతున్నాం. అందుకని మనం యాక్చువల్లీ దేవుని చిత్తంలో అయితే ఎక్కువ లాంగ్ బతకాలేమో, ఎక్కువ కాలం. కానీ మనం తీసుకున్న పనులు, మనం చేసిన పనుల వల్ల మన లైఫ్ షార్ట్ అయిపోతుంది. అందుకే నార్మల్గా ఉండే వాళ్ళు కూడా చనిపోతారు, అంటే పాస్టర్స్ లైఫ్స్ని వదిలేస్తే. నేను దానికి ఇలా అనుకుంటాను. నేను అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే సాతానికి కూడా మన మీద అధికారం ఉందా? ఉంటుంది.
మరి ఎందుకంటే వాక్యంలో కూడా ఉందిరా, అధికారం ఉందా అంటే వాక్యంలో అయితే మాత్రం అధికారం ఉందనే ఉన్నదిరా. యేసయ్య కూడా ఈ లోకపధికారి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు సాతాన్ని. తర్వాత నేను ఇప్పుడు ఒక వర్స్ చెప్తాను. 1 John 5:19 కూడా ఏమని ఉంటుందంటే, మధ్యలోని చదువుతున్నాను, ద హోల్ వరల్డ్ లైస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద వికెడ్ వన్ అని ఉన్నది. సో వికెడ్ వన్ అంటే నేను ఇక్కడ సాతాన్ అని అంటాను, అంటే దాని గురించే ఎందుకంటే బైబిల్లో సాతాన్ని వికెడ్ వన్ అని, ఈవల్ అని కానీ అలాగా మెన్షన్ చేసి ఉంటుంది. సో నేను అధికారం ఉందంటాను. కాకపోతే అధికారము మేబీ ప్రాణాలు తీసేంత అధికారం అయితే ఉండదు, ఎందుకంటే యోబు స్టోరీలో కూడా ఉంటుంది. అంటే నేను దాన్ని రిలేట్ చేసుకుంటున్నాను. కాకపోతే మేబీ సిచ్యువేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటుంది. ఎందుకంటే యేసయ్యని కూడా సాతాన్ వచ్చి చాలా శోధిస్తారు కదా. సో నేనేమంటానంటే మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం అయితే సేటన్కి ఉన్నది. సో దాని ద్వారా వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నారు, ఓవర్ స్పీడింగ్ ఎవరి అధికారంలో ఉంటుంది? మన అధికారమే. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఒక్క క్షణంలో మనం వీడిని స్పీడ్ చేసుకోవచ్చు అలా అనుకుంటాం కదా. అలా చిన్న చిన్న డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం అయితే మాత్రం సాతానికి ఉన్నదని నేను అంటాను. అండ్ మళ్ళీ మరణాల గురించి వెళ్తున్నాను. జనరల్గా ప్రతి ఒక్క నోట్ అంటే నేను విన్న ఒక టాపిక్ ఏంటంటే, ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు సాతాన్ ఎక్కువ ఫోర్స్ చేస్తుందని చెప్పేసి నేను చాలా చోట్ల విన్నాను. మరి దాని ఆన్సర్ నువ్వేమంటావు? నేను నాకున్న బైబిల్ స్టడీ డిస్కషన్స్లో మేము కూడా సేమ్ క్వశ్చన్ అడిగామన్నమాట ఒకసారి మా యూత్ పాస్టర్ని. సో అడిగినప్పుడు అతను ఏం చెప్పారంటే, సాతానికి నిజంగా మన లైఫ్ మీద అధికారం లేదని నేను చెప్పాను కదా, ఆయన అలాగే చెప్పారు. కాకపోతే మన థాట్స్ మీద ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, లేదంటే దేవుని రాజ్యంలో ఉండాలని చెప్పి దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కాకపోతే సాతాన్ ఏంటి, వాడు దాని దగ్గర నుంచి, అంటే దేవుని చిత్తంలోంచి బయటికి తీసుకురావాలని. సాతాను మన థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. సో చేసినప్పుడు అవును ఆల్రెడీ నువ్వు లైఫ్ నాకు ఎందుకు అని అనుకుంటున్నావు, దేవుడు అంత ప్రెషియస్ గిఫ్ట్ ఇచ్చాడు నీకు లైఫ్. అలాంటప్పుడు నువ్వు సాతానికి నాకు ఎందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని ఒక చిన్న లూప్ హోల్ ఇచ్చావు. అందులో మరి దాంట్లో నుండి బయటకు రావాలంటే అలాగంటే ఆ థాట్ వచ్చింది ఓకే, కానీ ఆ థాట్స్లో నుండి మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? నేనైతే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలనే చెప్తాను. అంటే ఇప్పుడు ఏంటంటే మన లైఫ్లో కూడా ప్రతిదీ కూడా మనం చూస్ చేసుకున్న చాయిస్ని బట్టి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తామని అంటాం. అవును, నేను అలాగే అంటాను. ఎందుకంటే మనకి బైబిల్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తమ్ముడు. మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి వచ్చిన కాన్సిక్వెన్సెస్ చాలా స్టోరీస్. నేను టక్కన ఎవరి గురించి అని చెప్పగలనంటే నా మైండ్లోకి మాత్రం ఆదాము అవ్వగారే వస్తున్నారు. దేవుడు ఏం చెప్పారు, అన్నీ చేసి ఈ ఒక్కటి మాత్రం తినకంటే తను ఏం చేసింది, సర్పెంట్ వచ్చి మాట్లాడినప్పుడు తను ఏం చేసింది, దేవుని మాట కన్నా సర్పెంట్ని చూస్ చేసుకుంది. సో దేవుడు మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, మనం రోబోట్స్ లాగా క్రియేట్ చేయలేదు. అర్థమైందా? రోబోట్స్ చేసే పని ఏంటి, ఇచ్చిన కమాండ్స్కి ఫాలో అవుతాయి. దేవుడు మనల్ని రోబోట్స్లా చేయలేదు, మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. సో అప్పుడు మనకి చూస్ చేసుకునే చాయిసెస్ ఉన్నాయి. అందుకే దేవుడు మన చాయిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అర్థమైందా? మనకి ఆయన మార్గం చూపించారు, ఆ మార్గంలో మనల్ని నడవమన్నారు. సో తీసుకునే చాయిసెస్ అన్నీ మనయే. అక్క ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎక్కువగా యూజ్ చేసే పదం ఏంటంటే, ఇది నా తలరాత, దేవుడు నాకు రాసి పెట్టాడు. అంటే రాసి పెట్టాడు అని వాళ్ళు తెలుగులో అన్నా సరే దాని మీనింగ్ దేవుని చిత్తం ఆ టైపే వస్తుంది కదా ఆ మీనింగ్. సో ఆ వర్డ్స్ నువ్వేమంటావు? నేనైతే ఏమంటానంటే తమ్ముడు, అది మన ఇండియన్ కల్చర్ అంటాను. ట్రెడిషన్ అని కానీ, లేదంటే మన ఇండియన్ ఆచారం అని కూడా అనొచ్చు, అలవాట్లు. ఎందుకంటే నేను అలా ఎందుకు అంటున్నానంటే, నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నదిరా, వాళ్ళంతా యూరోపియన్స్. సో వాళ్ళు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ మై ఫేట్ అని కానీ, లేదంటే ఐ థింక్ దిస్ ఇస్ గాడ్స్ విల్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ఫర్ మై లైఫ్ అని కానీ, ఇలాంటి పదాలు ఎప్పుడు వాడడం వినలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అలాంటివి మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు వాక్యం చదివి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకున్న కల్చర్ ఏంటి, బైబిల్, క్రిస్టియన్ కల్చర్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అలాంటి మాటలు, అది కూడా దేవుని దూషించడంతో సమానంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అర్థమైందా? వాక్యంలో ఏమని ఉందనంటే, జీవమరణములు 4 వశమని ఉన్నది అని అంటారు. నేను తెలుసుకోవడానికి నాకు నా లైఫ్ టైం పట్టిందని అనొచ్చు. ఎందుకంటే నేను చాలా రీసెంట్గా తెలుసుకున్నాను. నేను కూడా చాలా కేర్లెస్గా మాట్లాడేసేదాన్ని, కానీ మన నోటి నుంచి వచ్చే ప్రతి కేర్లెస్ వర్డ్కి ఫ్రూట్ ఉంటుంది. తర్వాత అలాంటివన్నీ మనం జాగ్రత్త చూసుకోవాలి. అందుకని నాకు అప్పుడు తెలిసినప్పటి నుంచి నేను ఆ పదం అయితే వాడట్లేదు. దేవుని చిత్తం కాంతి అని కూడా దేవుని బ్లేమ్ చేసినట్టే కదా. నేను ఇప్పుడు దాకా మాట్లాడుకున్నా, మనం తీసుకున్న చాయిసెస్ యొక్క కాన్సిక్వెన్సెస్ అంట, అలాంటి వాటిని కూడా దేవుని బ్లేమ్ చేస్తున్నట్టే కదా. సో నేనేమంటానంటే, మనం తగ్గించడం చాలా మంచిది ఆ పదం యూజ్ చేయడం అని అంటాను. తర్వాత వాక్యానుసారం కూడా కాదు, ఎందుకంటే వాక్యంలో దేవుడు మనల్ని ఫ్రూట్ఫుల్గాను ప్రాస్పర్ అవ్వడానికే
ఇష్టపడుతున్నాడు, మనల్ని ప్రాస్పర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు, మంచి లైఫ్లోనే ఉండాలని చెప్పేసి ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు దాన్ని వదిలేసి మనము జరిగిన చిన్నదానికి పెద్దదానికి దేవుని చిత్తమేమో అని చెప్పేసి అనడం నేనైతే కరెక్ట్ కాదని అంటాను. అంటే ఇప్పుడు మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకునే చాయిసెస్ కానీ దేవుని చిత్తం అయితే కాదంటావా? నేను అలా అనట్లేదు తమ్ముడు, ఎందుకంటే ప్రతిదీ మన చాయిసెస్ అని ఎందుకు అవుతుంది? కాకపోతే కరెక్ట్ కాలింగ్కి రెస్పాండ్ అవ్వడం అని అంటాను నేను. మనకున్న ఐడియాస్ బట్టి లేదంటే మనం చదివిన దాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మాట్లాడుకోవడమే కదా. సో నేనేమంటానంటే ప్రతిదీ కాన్సిక్వెన్సెస్ అవ్వవు, కాకపోతే అట్ ద సేమ్ టైం అవుతాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు నిజంగా దేవుని చిత్తంలో నడుస్తున్నావు అనుకో, ఆ ఫ్రూట్ని చూస్తావు నువ్వు, అర్థమైందా? సో మనకు వచ్చిన లైఫ్లో ఉన్న ఫ్రూట్స్ బట్టి కూడా మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేదంటే దేవుని చిత్తంలో ఉన్న పనులు చేస్తున్నామా అని మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనం మంచి చాయిసెస్ తీసుకోలేదనుకో, దాని వచ్చిన ఫ్రూట్ బట్టి మన కాన్సిక్వెన్సెసా బ్యాడ్ చాయిసెసా అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ప్రతీది దేవుని చిత్తమా ప్రతీది దేవుని చిత్తం కాదా అనే దానికి మనం ఆన్సర్ చేయలేం. బట్ ఎవ్రీడే మనం చేయాల్సింది ఏంటంటే లేచిన తర్వాత తండ్రి నీ చిత్తంలో నేను ఈ రోజు ఉండడానికి నాకు సహాయం చెయ్యి, నీ ఈరోజు నా జీవితం పట్ల నీ చిత్తం ఏమైంది, నన్ను ఏం చేయమంటావు అని అడగడం బెస్ట్ అనేది నేను అంటాను. ఆ తర్వాత దేవుడే మనం లీడ్ చేస్తాడు, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఎవరిని దేవుడు తోసివేసాడు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఈరోజు నీ చిత్తంలో ఏమున్నది అని చెప్పేసి ప్రేయర్ చేసుకో అని చెప్పేసి అన్నావు కదా, అంటే మన జీవితంలో దేవుని చిత్తం ఉన్నదని చెప్పేసి అంటున్నావా? ఉన్నదంటున్నావు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది. లైక్ కొంతమందికి పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ప్రీచింగ్ మీద అవగాహన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ కదా. అంటే మరి ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు దేవుని చిత్తం లేదంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తలాంతులు దేవుని చిత్తం సెపరేట్ అని అర్థం చేసుకోవాలి. తలాంతులు ఉన్నా లేకపోయినా దేవుని చిత్తం డెఫినెట్లీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి ఒక్క జీవితాల్లో దేవుని చిత్తం ఏంటంటే ఆయన రాజ్యం చేరుకోవాలని. మనకు టాలెంట్స్ ఉన్నా లేకపోయినా దేవుని చిత్తం అయితే ఏంటంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలని అని అంటున్నాం. అట్ ద సేమ్ టైం మనకి యేసయ్య ఎందుకు వచ్చారు? అసలు మన పాపాలు రక్షించడానికి. అంతేనా? అసలు ఎందుకు రక్షించడానికి వచ్చారు? మనం పాపాలు చేసాం కాబట్టి, పాపాలు చేసాం కాబట్టి వచ్చారు. సరే, ఓకే. సో దానివల్ల మనకి ఏమొస్తుంది? ఓకే, ఆయన వచ్చారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. సరే, నువ్వు నేను పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా? కాదు. మరి అందరూ కూడా ఉండాలి. అందరూ అంటే లోకంలో ఉన్న వాళ్ళు అందరూ మరి ఉంటున్నారా? దేవుని తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? నీ ఫ్రెండ్ సర్కిల్ దేవుని తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు మనకి ఈ లోకంలోంచి వెళ్ళిపోతూ ఆయన మనం వినే ఉంటాం చర్చిలో కూడా, ఆ దేవుడు మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. ఏం మాదిరి చూపించారు? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఎవరికి ప్రకటించారు? అందరికి ప్రకటించారు. కానీ మనం ఏం చేస్తున్నాం? కామ్గా ఉండడం వదిలేస్తే ఇప్పుడు దేవుని మాదిరి చూపించి వెళ్ళారంటే ఏంటి? మనం కూడా చేయాల్సింది ఒట్టి సువార్తే కాదు. సువార్త అనేది డెఫినెట్లీ, ఎందుకంటే మాథ్యూలో ఉంటుంది సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాను అనేది దేవుడు మనకి ఇచ్చిందే. కాకపోతే సువార్త అనేది కేవలం నోటితోనే కాదు, మన క్రియల ద్వారా కూడా ప్రకటిస్తాం. మరి అప్పుడు అది దేవుని చిత్తం అవుతుందా లేదంటే బ్లెస్సింగ్స్ దేవుని చిత్తం అవుతుందా? అదే కదా దేవుని చిత్తం అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్లో చాలామంది దేవుని గురించి తెలియదు, అసలు ఎందుకు లైఫ్ ఏంటి పర్పస్ ఏంటి లేకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి నా లైఫ్ని వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉంచడం అది దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం వదిలేస్తే దేవునికి ఇష్టమైన పనా కాదా? నాకు తెలిసి దేవుడు మనకు చూపించిన మాదిరిలో నడవడమే కదా అది కూడా. సో నేనేమంటానంటే తలాంతులు ఉన్నా లేకపోయినా దేవుని చిత్తం దేవుని పని అయితే ఒకటే. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని ఇంకొకరికి మాదిరిగా ఉండటం కూడా దేవుని చిత్తమే అంటాం. అదే అసలు దేవుని చిత్తం అంటాను నేను. అదే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే మినిమం అదే అనుకుంటాను. ఎందుకంటే మనం ఇంకా అంతకు మించి ఏం చేస్తాము? ఇప్పుడు సువార్త నువ్వు పాటలు పాడుతావురా, నువ్వు పాటలు పాడి ఏం చేస్తున్నావు? దేవుని గురించి చెప్పడం కోసమే కదా. సో లేని వాళ్ళు కూడా అదే కదా చేయాల్సింది. ఇప్పుడు మ్యూజిక్ కొట్టడం రాదు, నాకు మ్యూజిక్ ప్లే చేయడం రాదు, పాటలు పాడడం రాదు, సువార్త చెప్పడం రాదు, వాక్యం చదవడం రాదు, నాకు గుర్తుండదు, ఏముండదు. బట్ ఇంకోటి నేను చేయగలను ఏంటంటే నేను పరిశుద్ధంగా జీవించడం ద్వారా వేరే వాళ్ళకి నేను ఎగ్జాంపుల్గా ఉంటాను. సో నేనేమంటానంటే మన అందరి లైఫ్లో కూడా దేవుని ప్రణాళిక అంటే ఏమన్నా ఉన్నదంటే ఆయన కోసం
నీతిగా ఉండడము, ఆయన్ని కోసం కొంతమందిని రక్షింపగలగడం. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇది రోజు డిస్కషన్. మా ఈ డిస్కషన్ ద్వారా దేవుని చిత్తం గురించి మీరు ఇంకా ఆలోచించేలా చేశామని మేము అనుకుంటున్నాం. మీకు ఇంకా దేవుని చిత్తం అనే టాపిక్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి మీద డిస్కస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే, కానీ మర్చిపోతూ ఉంటాం. మా ఈ డిస్కషన్ ద్వారా ఇవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలనేది మా ఈ ప్రయత్నం. మేము థియోలాజియన్స్ కాదు, స్కాలర్స్ కాదు, సాధారణమైన విశ్వాసం మాత్రమే. మా ఈ డిస్కషన్లో ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి. ఇంకా ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద మాట్లాడుకుందాం అనుకుంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. మేము వాటిని చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.